ఆడుతున్నారు యాక్చువల్గా. చెప్పండి, మీతో స్టార్ట్ చేద్దాం. ఎలాగ మీ గురకు ఎలాగా ఏందా డిఫరెంట్ రింగ్ టోన్ కానీ రింగ్ టోన్ లాగా వస్తుంది. మరి మీ గురక నేను నాకు తెలియలేదు. మీరు ఇందాక ఏదో అన్నారు ఇన్స్పైర్ చేయండి మేబీ క్రియేటివ్ గా. బాగుందండి, రికార్డ్ చేసుకుంటాను ఒక్క నిమిషం. ఏదో ఫ్లోర్ లేకపోతే ఆనంద్ గారు మీకేం లేదా ఇప్పుడు? అంటే అంటే బేసిక్ ఇక్కడ ఏంటంటే మీ టాస్క్ డైరెక్టర్ కింద కాదు, వీళ్ళిద్దరిని అంటే ఇంత రెండు హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్స్ పక్క పక్కన పెట్టి ఒక సెటిల్ ఫిల్మ్ చేయడం అనేది. మీరు ఎట్ట పెడతారు గుర్కా? నేను పెట్టనండి, మేము పెట్టము, చెప్పాం కదా. క్రియేటివ్ గా థింక్ చేయండి. ఓ ఇది స్పారో మరి మరి గురక రాదు, అలవాటు లేదు కదా. కామెడీ ఎఫెక్ట్ మరి. అంటే మీరంటే యాక్టర్స్ కాబట్టి మీరు యూ విల్ బి అడాప్టబుల్, అంటే అడాప్ట్ చేసుకుంటారు ఈజీగా సిచ్యువేషన్, దాన్ని మీరు ప్రజెంట్ చేస్తారు. బట్ మేము మాకు అంత టాలెంట్ లేదు కాబట్టి జస్ట్ మిమ్మల్ని ఫాలో చేయండి. అరే సరే కెన్ డూ ఇట్. అసలు ట్రై చేద్దాం. ఇప్పుడు ట్రై చేస్తే ఇంటర్వ్యూ అంతా ట్రై చేయడానికి అయిపోతుంది యాక్చువల్గా. అండ్ కమింగ్ టు ఆనంద్ గారు, యాక్చువల్గా ఇంతకు ముందు అంటే మీరు దిస్ ఇస్ సెకండ్ ఫిల్మ్ రైట్? అయితే తమిళ్లో ఒక సినిమా అనేది వచ్చింది యాక్చువల్గా ఈ గురక్ కాన్సెప్ట్లోనే, అది హిట్ కూడా అయింది యాక్చువల్గా. బట్ ఇది కూడా గురక్ కాన్సెప్ట్తోనే వస్తుంది. అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు కన్వే ఈస్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ ఫిల్మ్ అండ్ దిస్ ఫిల్మ్? అంటే దీంట్లో మాకు కొత్తగా ఏం ఆఫర్ చేస్తున్నారు? అంటే గురక్ అనేది అది చాలా రేర్ ప్రాబ్లం కదా, దాన్ని తీసుకుని మాకు అర్థమవుతుంది ట్రైలర్ చూసిన తర్వాత, దానికి దీనికి కూడా డిఫరెన్స్ అర్థమవుతుంది. బట్ అకార్డింగ్ టు యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక స్టోరీ రాసుకోవాలి ఇలా గురక మీద, ఆల్రెడీ ఒక స్టోరీ వచ్చింది అని అన్నప్పుడు దీంట్లో మీరు కొత్తగా యాడ్ చేసుకున్న ఎలిమెంట్స్ అంటే ఏం చెప్తారు? See, first of all, this was made or narrated or conceptualized even before that was made. Technically, we finalized. Yeah, announced our film. Okay. In fact, we did the puja, everything before even that went on floors. Yes. So Actually, that film's title we gave them. yeah, It was Really? our It's title. our Our title. We gave them. They asked us. I thought of the title. Yeah. దెన్ వాళ్ళు మీకు హార్ట్ పట్టాలి యాక్చువల్గా, my- ఎందుకంటే మీరు చాలా విశాల హృదయులు, యు ఆర్ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్, దట్స్ వై. Everyone, like, we all said okay. No, Yeah. we're all friends. యా So this is one. So snoring is here is just it's just one point in the film. The film talks about what it takes to have a long-lasting marriage. Not only this couple, there are a lot of other couples. Rohini ma'am has played. Yes. Talevas Vijay sir, Ilavarsa sir. So there are a lot of couples. It doesn't just starts and ends with snore. This is one part of the film. It talks a lot about couple, about relationship and stuff. So we differ in a lot of ways. Like their treatment, screenplay is different. Our screenplay is completely different. Yes. So except for that snore, if you just put it in that bracket, other than that, it's completely a different film.